నాలుక పైన చెప్పబోయే కథ నల్ల ఓషవ కథ ఉన్నదమ్మా. అదే కానీ భారతమే కానీ భాగవతమే కానీ మొదట బిడ్డ కుసల్లో అర్థమవునమ్మా. పల్లెకు పోయినాక పిల్లలు అల్లరి చేస్తే ఆ చదువు అర్థం కాదు, కథ కాడికి వచ్చి అల్లరి చేస్తే ఈ కథ అర్థం కాదు. ఇంటే మీ పుణ్యం అనుకుంటా, ఏమో పోతే మా కర్మ గింతే ఉండదు అనుకుంటామమ్మా. మరి కాదా మరి ఎట్లా ఉన్నది అమ్మా. అడవిలో నల్ల ఓషవ కాదా మరి కనుక ఏమి దేవాన దేవతలకు అందరికి కనుక లోకానికి సృష్టికర్త భగవంతుడు లోకాల శంకరుడమ్మ. విష్ణుకేమో లక్ష్మీదేవి, బ్రహ్మకేమో శారదమ్మ, హరివేశుడికి పార్వతమ్మనేది. అగో బొమ్మని వేసేది విష్ణువంతుడు, రాత రాసేది బ్రహ్మవంతుడు, 5 రోజు సంతాన పదవి శంకరవంతుడమ్మ. పర్వతమ్మ ముండే పంచన్నగిరిలో శంకరుడు రాజ వెళ్ళేది ఎండుకోలేదు పర్వమ్మ. పర్వతమ్మ జలానికి జల మీద పట్టుకొని కనుక పూలకే పులపుట్టి పట్టుకొని శివనావిడ గుండానికి కనుక నీళ్ళ కంట పోయింది పర్వతమ్మ. మల్లె తోటలో నా పూలు కోసుకొని ఆ గుండంలో నీళ్లు పట్టుకొని పర్వతమ్మ వెనుక మరి రావంగా 5 తంగడి చెట్టు మీద కనుక నేవి నోదన్న తలుపున మెరిసింది తల్లికి. పర్వతమ్మ కంటే తలుపున ఎప్పుడు మెరిసిందో పర్వతమ్మ కన్న దోసింది. తెచ్చుకొని అనుభవానికి చూసినవా దేవుని ఇంట్లో పార్వతి పడవలేసింది. భర్తలు అక్కడికి చూస్తుంది. ఇప్పటికే అప్పటికన్నా కనుక చిచ్చగురు మచ్చగురు ఇంట్లో మొగనికి పెద్ద గురు అన్నారు. మగవాడు చేనుకు పోయినా సులుకైనా 10 మంత్రులు ఇంకొని పెత్తనం చేసిన ఆగడ అల్లంటే ఇల్లు బాట పడతాడమ్మా. పరివేతుడు బయలుదేరి కాదే అమ్మా. అవినంత
ఇంటి తలుపు తీయమంటానా ఇంటి తలుపు తీసిన పొలగాలు మన కొత్తగొండ బస్ స్టాండ్ బట్టల షాపులో బొమ్మలు అంటున్నారు ఏదైనా ఒక బొమ్మలు దగ్గరే మరి ఎట్లా ఉన్నది గురువంతురాల కూర్చున్న పెద్దలాల గురువంతులు చెప్పేది ఒక్కరు వినేది లోపలి వినుడు జలాది పుణ్యక్షేత్రమే పరమేశ్వరుడు వచ్చి పార్వతమ్మని పిలిచినప్పుడు లింగం అవుతాడు పురుషుడా పుత్రుడా నాకు పుణ్యమా చంద్రుడా మీరు లింగమా మేలు బంగారు భర్త వచ్చిందని ఆ యొక్క చెబుతూ నీళ్లు పట్టుకొని సీతమంగళార్థం పట్టుకోరి భర్త వేడికి మనం భార్య కదా నీ భర్తనే కదా రోజు తినాలి కూడా తింటే ఒప్పుగా చేస్తే కాళ్ళు కనుక ఊరుతాయి కానీ ఈయన అనుకున్నావా కడిగితే అడిగేందుకు కడ్డి అనుకున్నావా అమ్మ అట్లా కాదు కాళ్ళు అడిగిన వాళ్ళు ఎక్కడ చూసామంటే మనం రంగలేదు నాడు కొత్తకొండ కమాన్ కాడ కాళ్ళకి వెళ్ళలేవు చేతులకు వెళ్ళేవాళ్ళు ఊరు మధ్యలో ఎవరేం పాపం చేసుకున్నది జనం వాళ్ళ 10 మంది తీ అనిపించుకొని తిరిగి అన్నాడు అని తెలిసిన వారికి తెలియని పుట్టాడు రోగం పుట్టాడు అని కట్టిన ఆ రోగం పాడవడ నాకంటే నీకేం అవకాశం ఆ రోగం వచ్చిన నాకు కానమంది తినమంది వాళ్ళు 2 రూపాయలు ఆ రోగం అంటే నీ మంచం ఇచ్చేసుకున్నా నీ మంచం అక్కడ నీరు తాగి వేయచ్చు నా మంచం ఇంత ఏ సిటీ చేసుకున్నాను
ఇచ్చింది ఆ ఒక్క రోజు ఆకలికి ఇచ్చింది ఆవుల మధ్యగా దూమలకి ఇచ్చింది చూడల మధ్యగా తల మధ్యగా ఇచ్చింది సంతోషపెట్టింది సమరు లేకపోయినా ఒత్తి చేయలేదు ఒత్తి లేకపోయినా దీపం వెలగబోదమ్మా ఒత్తి సమరికి ఎట్లా అనుబంధం సంసారానికి భార్య భర్తలకు ఎట్లా అనుబంధం అన్నారు పార్వతమ్మ ఎంతని మొగోనికైనా చిత్తగురు మొత్తగురు ఇంట్లో మొగోనికి పెద్దగా పెద్దగురు అన్నారు పుట్టడి కట్టం చేసి మొగోడైతే పుట్టడి కట్టాలు మరిపించే ఇంట్లో ఇల్లాలన్నారు బామన్న పార్వతమ్మ మనసులో ఏ మాట ఉన్నదమ్మా పార్వతమ్మ ఇవాళ నువ్వు ఇట్లున్నావంటే ఏదో ఉన్నట్టే అన్నాడు పరమేశుడు పార్వతి నవ్విందంటే ఏదో ఉన్నది అన్నట్టే అని అనుకుంటాను మీ మొగోళ్ళ ముందట ఆడోళ్ళు ఎంతైనా కానీ మంచి అందమైన చీర కట్టుకొని సొమ్ములు కమ్మలు గుట్టాలు కొట్టాలని పెట్టుకొని మంచి అబ్బో ఇలా చూసుకొని వేరుండదు చెప్తాండ్రు ఇలా వేరే తిప్పుతాందని అంటారు ఇక తప్పను ఒకవేళ పాత చీర కట్టుకొని ఇక ముఖం అంతా చిన్న వేసుకొని కొడదగిన పేటలో ముఖం పెట్టుకొని ఇంటికి సిప్పుడు సిప్పుడు అనుకో అడగాల పుట్టిన నీటి గుట్టి ఇట్లున్నాయంటే అంత కంప కంప పడాను అని ఇట్లా అంటారు అలా మీతో ఎట్లున్నా బాగా ఉన్నట్టు లేదమ్మా ఇవాళ మీ రూటే వేరుంది పార్వతి అందుకే అన్నారమ్మా భార్య భర్తలు చక్కగా ఉంటే ఎవరు చెప్పగలగలేరమ్మా ఏ కట్టం వచ్చినా ఏ బాధ వచ్చినా భార్య కట్టం వస్తే భర్తతో చెప్పుకుంటే భర్త కట్టం వస్తే భార్యతో చెప్పుకుంటున్నాం ఏ కొడుకు చెప్పని మాట ఏ కోడలు చెప్పని మాట ఏ బిడ్డ చెప్పని మాట భర్తతో భార్య ఎప్పుడు భార్యతో భర్త చెప్పుకుంటున్నాం భార్య ఉన్నాను రోజే భర్తకు సుఖభాగ్యం భర్త ఉన్నాను రోజే భార్య సుఖభాగ్యం అన్నారమ్మా ఏ కొడుకు కాదు ఏ కొడలు కాదు ఏ బిడ్డ కాదు ఏ అల్లుడు కాదమ్మా పతికి చదివి అన్నారమ్మా నాకు దాయని మాట దగ్గరే ఉన్నదమ్మా లేదు లేదు రామ పార్వతమ్మ నీ మనసుల మాట ఉన్నదన్నాడు పరమేశ్వర బాధ నీతో చెప్పాలి నీలోన మాట నాతో చెప్పాలి
ఇప్పుడే చెప్పాలా అని రామ ఓ రమ భర్త వచ్చినాక అంగాన్ని కంగపోయాలి లింగాన్ని నింగపోయాలి చిన్నకన్నా మేత వేయాలి నాగన్న పాలు వేయాలి నీ నిలువెల్ల ప్రాధపు చేసే బాధ్యత నాది అయితే అలా ఎక్కడ నా భర్త ఇంకా వస్తలేడు కదా తొందరగా అన్నేరు వనం గన్నేరు వనం నాగమల్లలు తీగమల్లలు పొట్టు మల్లలు పూసంగి మల్లెలు అన్ని పువ్వులు కోసి అడ్డవాడి కట్టి కొన్ని పూలు కోసి కోసి ఓడి కట్టి నీళ్లు ముంచుకొని పూలు తెంపుకొని రంగు 5 ముళ్ళు వేసిన నువ్వు దండ చక్రం వేసి ఇదేం చిత్రం అని నువ్వు దండను పట్టుకొని వచ్చి బంగారు బాండవులు వేసి మన దేవుని పువ్వులు పెట్టిన వచ్చేవారు లేట్ అయిపోయింది నేను పండుకున్న కాడ కలలోన కలగన్న నువ్వు దండ పేరుడ గౌరీదేవి కొలువు తీరిందాట పర్వతమ్మ ఇయ్యల్లా నువ్వు నవ్వుకుంటే రేపు కలిగే పుట్టవంతులు పెరగవంతులు ఉప్పు నీళ్ళు వచ్చాడు ఉడకవంతున్నది లోకం నూదరమ్మా నోవాల తల్లని కలలోన కలమాట చెప్పింది నా భర్త వచ్చినాక ఈ మాట చెప్తాను నీ కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తారా నాదా ప్రాణేశ్వర గౌరీదేవి పేరుడ గౌరమ్మ నోవంట అయ్యా నోగు సెలవు పెట్టాలేవా భర్త వచ్చినాక నువ్వు సెలవు పెడితే నవ్వుకుంటారని నీకోసం నేను చూస్తానా ఏది మనం నవ్వుకోవాలి నవ్వుకోవాలని మన ఇద్దరేనా మన ఇద్దరు అంటే నేను తర్వాత చెప్తా నువ్వు అట్లా పట్టాల లోకాల సృష్టికర్త నేనున్నా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.